రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ అయితే చెలో మెడికల్ కాలేజ్ అయితే పిలుపునిచ్చింది. గత వైసీపీ ప్రభుత్వంలోనే 17 మెడికల్ కాలేజీలను అయితే నిర్మాణం చేపట్టాము. ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని ప్రైవేటీకరణం చేస్తున్నారని పీపీపీ మోడ్లో దీన్ని అంతా కూడా ప్రైవేటీకరణం చేస్తూ అలాగే ఈ యొక్క వ్యవహారం అంతా కూడా కూటమి ప్రభుత్వం చేస్తుందని కూడా ఈరోజు భారీ ఎత్తున అయితే నిరసన వైసీపీ అయితే చేపట్టింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 17 కాలేజీల వద్ద కూడా వైసీపీ అయితే నిరసన కార్యక్రమం చేపడుతున్న భాగంగానే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా వైసీపీ నేతలు అయితే ఈ భారీ ఎత్తున అయితే నిరసన కార్యక్రమం చేపట్టారు. అలాగే ప్రధానంగా కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి కామనగరువుతో పాటు రాజమండ్రిలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీ వద్ద అయితే భారీ ఎత్తున వైసీపీ అయితే పిలుపునిచ్చిన నేపథ్యంలోనే రాజమండ్రిలో ఉన్నటువంటి మాజీ ఎంపీ భరత్ని అయితే పోలీసులు రాత్రే నోటీసులు అయితే జారీ చేశారు. అక్కడ హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆయన నివాసం వద్దే ఆయన ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా రాజమండ్రిలో కనపడితే రాజమండ్రి దానవయ్యపేట వద్ద అలాగే జక్కంపూడి గణేష్తో పాటు అలాగే అక్కడ ఉన్నటువంటి చెల్లుబోయిన వేణుగోపాల్తో పాటు కొంతమంది వైసీపీ నేతలు అయితే ఆ దానవయ్యపేటలో ఇంటి వద్దనే పోలీసులు అయితే మెడికల్ కాలేజీ వద్దకు వెళ్లకుండా అక్కడైతే అడ్డుకున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఒక పక్కన అయితే అక్కడ రోడ్డుపైన బైఠాయించి ఒక పక్కన మాజీ ఎంపీ మార్గాన్ భరత్తో పాటు అలాగే అందరూ కూడా ఆందోళన చేపడుతున్నటువంటి పరిస్థితి రాజమండ్రిలో కనపడితే అమలాపురం అయితే కాకినాడ జిల్లా నుంచి అలాగే కోనసీమ జిల్లా నుంచి కూడా భారీ ఎత్తున వైసీపీ శ్రేణులు అమలాపురంలో ఉన్నటువంటి కామనగరు ఉన్నటువంటి ఏదైతే మెడికల్ కళాశాల వద్ద అయితే ఇక్కడ కూడా ఆందోళన చేపట్టేందుకు భారీ ఎత్తున వచ్చారు. అలాగే ఏదైతే పిఠాపురం అక్కడ ఉన్నటువంటి పిఠాపురం వైసీపీ ఇన్ఛార్జ్ అలాగే కాకినాడ మాజీ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్తో పాటు అలాగే కాకినాడ కోనసీమ జిల్లా అధ్యక్షులు చీర్ల జగ్గిరెడ్డితో పాటు అలాగే వైసీపీ నేతలు పిల్లి సుభాష్ చంద్రబోస్ మొత్తం భారీ ఎత్తున ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. అలాగే కాకినాడ జిల్లా అధ్యక్షులు వైసీపీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో మొత్తం దాడిశెట్టి రాజా కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి చూడొచ్చు. మనం ఏదైతే అమలాపురంలో ఉన్నటువంటి ఈ యొక్క మెడికల్ కళాశాల వద్దకు అయితే భారీ ఎత్తున వైసీపీ శ్రేణులు అయితే ఆందోళన చేపట్టేందుకు ఇక్కడికి చేరుకున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. ఇక్కడ మెడికల్ కళాశాల వద్ద ఉన్నటువంటి మొత్తం వైసీపీ శ్రేణులందరూ కూడా ఈ యొక్క ప్రాంతాన్ని కూడా ముట్టడించారు. అలాగే ముఖ్యమైన నాయకులు కూడా ఇక్కడ ఈ కళాశాల వద్ద ఇక్కడ నిర్మాణం చేపడుతున్నటువంటి ఈ యొక్క మెడికల్ కాలేజ్ వద్దకు చేరుకున్నారు. తన వైసీపీ శ్రేణులతో కూడా ఇక్కడ చేరుకుని ఆందోళన చేపడుతున్నటువంటి ఆ పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని మనం చూడొచ్చు. ఇక్కడ ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. వినూత్న రీతిలో కూడా ఒక పక్కన ఇక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినటువంటి దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలు గత వైసీపీ ప్రభుత్వంలో మొత్తం అన్ని కూడా నిర్మాణం చేపట్టాము. సుమారు 8,000 కోట్ల పైగా నిధులతో వీటిని అయితే నిర్మాణం చేపడితే కూటమి ప్రభుత్వం దీన్ని నిర్లక్ష్యం చేస్తూ ఇప్పుడైతే ప్రైవేటీకరణ చేస్తుందనేది కూడా ఒక పక్కన వైసీపీ నేతలు ఏదో ఆరోపణలు చేస్తున్నారు. కానీ ప్రైవేటీకరణ పీపీపీ మోడ్ అనేది కూడా కొన్ని రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందింది కాబట్టి ఆ మోడ్ అయితే ఇప్పుడు అమలు చేస్తున్నాం తప్ప ఈ యొక్క పీపీపీ మోడ్ పైన సరైన అవగాహన లేకుండా వైసీపీ అయితే ఈ విధంగా వ్యవహరిస్తున్నారో మరో పక్కన టీడీపీ నేతలు కూడా చెప్పుకొస్తున్నారు. మనం చూడొచ్చు వినూత్న రీతిలో ఇక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఒక పక్కన కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తే వైద్య కళాశాలలు ఏ విధంగా ఉంటాయో పక్కన ఫ్లెక్సీని కూడా చూడొచ్చు. ఆ విధంగా ఏర్పాటు చేస్తే మరో పక్కన ఇక్కడ వైసీపీ నేతలు కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. ఇక్కడ చూడొచ్చు ముఖ్యమైన నాయకులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. భారీ ఎత్తున ఇక్కడ ఆందోళన చేపడుతున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. ఇక్కడ కోనసీమ వైసీపీ జిల్లా అధ్యక్షులు కూడా ఉన్నారు. వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ అందరూ కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. ఇక్కడ ఆందోళన అయితే చేపట్టారు. కాకినాడ నుంచి అలాగే కాకినాడ జిల్లా నుంచి అలా కోనసీమ జిల్లా నుంచి అయితే వైసీపీ నేతలు అయితే వచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం దౌలూరు దర్బాబు ఉన్నారు, పెద్దాపురం వైసీపీ ఇన్ఛార్జ్. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏ విధంగా చూడాలి ఈ ప్రైవేటీకరణ అనేది కూటమి ప్రభుత్వం చేస్తుందని దాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారు. కానీ ఇది పూర్తిగా అవగాహన లేకుండా చేస్తున్నారు. పీపీపీ అంటే అర్థం లేకుండా వైసీపీ మాట్లాడుతున్నారు. ఈరోజు సంవత్సరానికి వేలాది మంది వైద్యులను అందించే ఈ మెడికల్ కాలేజీలని వాళ్ళ స్వార్థం కోసం ఈరోజు పీపీపీ పద్ధతి ద్వారా వాళ్ళ బినామీలకి అప్పచెప్పే కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు, అలాగే సానుభూతి పరులు అందరూ కూడా ఈరోజు దానికి వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చేపట్టినటువంటి మెడికల్ కాలేజీ వచ్చి తర్వాత ఆయన పేరు నిలబెట్టడానికి ఆయన తనుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు దేశంలో లేనట్టు విధంగా ఈరోజు 17 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసి అందులో 5 మెడికల్ కాలేజీలు ఆల్రెడీ స్టార్ట్ చేసి ఇంకా మిగిలిన నిర్మాణ దశల్లో ఉన్నాయి. ఇప్పుడు అన్నింటినీ కూడా పీపీపీ పద్ధతిలో ముఖ్యంగా వాళ్ళ బినామీలకు అందజేయడానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఈరోజు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మొన్నే జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా కూడా చెప్పడం జరిగింది, మేము ఎన్నో కార్యక్రమాలు చేసాం, చెప్పుకోలేక మేము వెనకబడ్డాం, కానీ చెప్పని కార్యక్రమాన్ని కూడా ఈరోజు చేయని కార్యక్రమాన్ని కూడా ఈరోజు చేసినట్టుగా ప్రజలను మభ్యపెట్టి ఈరోజు సూపర్ 6 సూపర్ హిట్ అని అనేక కార్యక్రమాలు చేయకుండా కూడా ఈరోజు ప్రజలందరినీ మోసం చేసి ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. మొన్న యూరియా అందక
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు వేలాది మంది రైతులు బయటకు వచ్చి ధర్నా కూడా చేయడం జరిగింది. ఈరోజు సంవత్సరంన్నర అవ్వకుండానే ఈరోజు ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. తప్పకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ప్రజలకి మరింత సేవ దొరుకుతుందని మేము ఆశిస్తూ ఉన్నాం. తప్పకుండా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడుస్తారని తెలియజేసుకుంటా ఉన్నాం. చెప్పండి, ఎలా చూడాలి? ఈ యొక్క ప్రైవేటీకరణ చేయడం లేదని కూడా పక్కన కూటమి ప్రభుత్వం చెప్తుంది. అది అసలు అవగాహన లేకుండా ఉన్నారని చెప్పేసి అంటున్నారు. అంటే పీపీపీ పద్ధతుల్లో మరి గవర్నమెంట్ హాస్పిటల్లో అభివృద్ధి చెందేలా చూస్తాము, ప్రైవేటు వాళ్ళు ఆధ్వర్యంలో అంటారు. మరి ప్రైవేట్ అంటే ప్రైవేటే కదా, పీపీపీ అంటే ప్రైవేట్ వాళ్ళకి సంబంధించింది. ఇక్కడ బీసీలు, బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ సోదరులు వీళ్ళందరూ కూడా మరి ఒక మెడికల్ సీటు మరి తీసుకుని మరి మెడికల్ ఒక డాక్టర్ చదవాలంటే మరి గవర్నమెంట్ పరంగానే ఉంటేనే అది బెటరు. ఎందుకంటే 17 కాలేజీలు మరి పేదవాళ్ళు, బడుగు బలహీన వర్గాల కోసం మరి డాక్టర్లు అవ్వాలని చెప్పేసి ఉద్దేశంతో పెట్టిన మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఆశయంతో ఈ 17 కాలేజీలు మరి తలపెట్టడం జరిగింది. మరి ఈ కాలేజీలకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇది గవర్నమెంట్ పరంగానే ఉండాలి తప్ప ఇది పీపీపీ పద్ధతుల్లో మరి నిర్మించడానికి ఎట్టి పరిస్థితుల్లోని వైఎస్ఆర్ పార్టీ ఒప్పుకోదు. ఎందుకంటే దీని మీద ఇది ఎంతవరకు వెళ్ళడానికైనా ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మరి వారి ఆధ్వర్యంలో మేము వీళ్ళంతా కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా ప్రభుత్వం యొక్క మెడలు ఉంచి ఖచ్చితంగా ఇది మరి ప్రభుత్వ కాలేజీలుగా ఉండేదానికి కృషి చేస్తాం. అలాగే ఇక్కడ 57 గతంలో ఆహా ఓహో అనే విధంగా వైసీపీ కట్టిందని గొప్పలు చెప్తున్నారు, కానీ ఆ విధంగా లేవు. వైసీపీ పార్టీ కార్యాలయాలే ఆహా ఓహో అనే విధంగా కట్టుకున్నారని చెప్పి కూటమి. అదే అంటున్నాను. ఇప్పుడు ఒకసారి ఇక్కడ వచ్చి కూటమి ప్రభుత్వంలో ముఖ్య నాయకులు అందరూ వచ్చి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడ వచ్చి విజిట్ చేయొచ్చు. ఈ కాలేజీ మొత్తం ఎంతవరకు నిర్మాణం అయింది, ఇంచుమించులో 50% నిర్మాణం ఇక్కడ పూర్తయిపోయింది. ఎన్నో బిల్డింగులు అన్నీ కూడా ప్లాస్టింగ్లతో సహా కూడా మొత్తం పూర్తిగా కట్టడం జరిగింది. మరి 57 ఎకరాల భూమి ఇచ్చిన రైతులు, అలాగే మరి 57 ఎకరాలు భూమి, అలాగే 37 మంది రైతులు, వీళ్ళందరికీ కూడా ఇందులో ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మరి ఆ రోజు ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం మరి మాటిచ్చింది. మరి వాళ్ళందరూ కూడా ఈవేళ మరి ఎటు వెళ్ళాలనేది అది కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకోవాలి. మీ సొంత బినామీల కోసం మీ సొంత ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవడం చేసే ఈ ప్రయత్నం ఏదైతే ఉందో విరమించుకోవాలని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. పీపీపీ మోడ్ అనేది కొన్ని రాష్ట్రాలు, అభివృద్ధి చెందిన రాష్ట్రాలు కూడా ఇందులో దీన్ని డెవలప్ చేశాయి. ఒక పక్కన పంజాబ్ కావచ్చు, అలాగే వెస్ట్ బెంగాల్, ఇవన్నీ కూడా అభివృద్ధి చేశాయని చెప్పేసి. అది కరెక్టే కాదంటలే. ఇప్పుడు అభివృద్ధి చేసిన ప్రైవేట్ కాలేజీలు చాలా ఉన్నాయి. ఇది ప్రభుత్వ కాలేజీలు, పేదవాళ్ళు, బీసీలు, బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ సోదరులు అందరూ కూడా జిల్లాకో మెడికల్ కాలేజీ, గవర్నమెంట్ కాలేజీలు ఇవ్వాలనే ఉద్దేశంతో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కాలేజీలు ఇవ్వడం జరిగింది. ఇలాగే ఉంచండి. ఇంకా మిగిలిన కొత్త కాలేజీలు ఏమైనా ఉంటే దానికి సంబంధించి ఏమన్నా మెడికల్ కాలేజీలు, కొన్ని ప్రైవేట్ కాలేజీలుగా కొన్ని కాలేజీలకు పర్మిషన్ ఇచ్చి వాటిని అభివృద్ధి చేసుకోవచ్చు తప్ప వీటికి మాత్రం ఈ 17 కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఈ కాలేజీలు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోని ప్రభుత్వ పరంగానే ఉండాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లోని ఇది పీపీపీ పద్ధతికి ఇవ్వడానికి వీల్లేదని చెప్తా ఉన్నా. ఆంక్షలు ఎలా ఉన్నాయంటే ఈ రోజు కార్యక్రమం తలపెట్టిన నేపథ్యంలో రాజమండ్రి వద్ద అయితే కొంతమందిని అడ్డుకున్నట్టుగా తెలిసింది, కొంతమంది నోటీసులు ఇచ్చారు. ఇంకా ఆంక్షలు ఎలా? అవును, అదే చెప్తున్నాగా. కొంతమందికి అయితే హౌస్ అరెస్టులు, కొంతమందికి నోటీసులు. మరి ఇలాంటి ధోరణి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు విరమించుకోవాలి. ఎందుకంటే ప్రజా ఆగ్రహానికి గురి అవద్దని చెప్పేసి ఉమ్మడి ఒక కూటమి ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇది పరిస్థితి. ప్రధానంగా ప్రజా ఆగ్రహానికి గురి కాకుండా ఏదైతే ప్రభుత్వం ఇప్పుడు చేపడుతున్నటువంటి పీపీపీ విధానాన్ని కూడా తక్షణం వెంటనే ఉపసంహరించుకోవాలని కూడా ఈ యొక్క 17 కాలేజీలు కూడా గత వైసీపీ ప్రభుత్వంలో తెచ్చి ఈ విధంగా అభివృద్ధి చేస్తే కూటమి ప్రభుత్వం దీన్ని కట్టించలేక ఈ యొక్క విధంగా ప్రైవేటీకరణం చేసి ఆ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో అప్పగించేందుకు ఈ ప్రయత్నం చేస్తుంది. ఏదేమైనా ఈ యొక్క ప్రయత్నాన్ని మానుకోవాలంటూ కూడా వైసీపీ నేతలు, అలాగే ఈ యొక్క పితాని బాలకృష్ణ చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, ఆర్టీవీ, అమలాపురం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.